సిద్ధు జనరల్ గడ్డ గురించి చెప్తున్నా. సిద్ధు, నువ్వు రూల్ చేస్తావు ఇండస్ట్రీని. నిజంగా చెప్తా, నువ్వు ఎన్నుకున్న డైలాగ్ డీజేటీలు ఇప్పుడు కోన గారు చెప్పారు కదా, నేను కూడా నువ్వు వన్ డే వండర్ అనుకున్నా. బై గాడ్ చెప్తున్నా, ఈ అబ్బాయి మామూలుగా ఆ సినిమా కొట్టాడురా, అన్నిటికీ ఏం తమాషానా, ఏం డాడీ అక్కడేళ్ళు ఇక్కడేళ్ళు అంటాడు, ఇది అయిపోద్దురా, ఇది బోరు కొట్టేస్తారు అనుకున్నా. ఒక్కసారి ఒక ఫేస్ టర్న్ ఇచ్చావు కదా, ఈ కొత్త షేడ్ చూసావు కదా, నువ్వు యాక్టర్, నువ్వు రియల్ యాక్టర్, గ్రేట్ యాక్టర్, వండర్ఫుల్ యాక్టర్. నీకు అద్భుతమైన ఫ్యూచర్ ఉంది సిద్ధు. నువ్వు చేసే ప్రతి నిర్ణయం, నువ్వు చేసే అన్నపూర్ణం సీన్ చాలండి ఈ సినిమాలో, ఇరగొట్టేసింది. కొన్ని టర్న్లు అవుతుంటే నాకు అర్థం కాలేదు. ఈ అమ్మ ఇదేంద్రా ఈ సినిమా, ఏం చెప్దాం అనుకుంటున్నాడు ఈ సినిమాలో అనుకున్నాను. నాకు సినిమా తర్వాత ఇప్పుడు నేను వస్తుంటే నా వైఫ్ ఎక్కడికి వెళ్తున్నావు అంది. తెలుసు కదా ఫంక్షన్కి వెళ్తున్నాను, రవి ఫోన్ చేశాడు వెళ్తానంటే, ఏం సినిమా బావా, ఎంత మంచి సినిమా, ఈ మధ్యకాలంలో అట్లాంటి సినిమా చూడలేదు. నిజంగా యూనిట్ అందరికీ, నా తరఫున కూడా అందరికీ కంగ్రాట్స్ చెప్పమని చెప్పింది. చూడన ప్రతి ఒక్కళ్ళకే చెప్తున్నా, లవ్ చేసుకునే ప్రతి ఒక్కళ్ళకే చెప్తున్నా, కొత్తగా పెళ్ళైన ప్రతి ఒక్కళ్ళకే చెప్తున్నా, ప్రతి ఒక్కళ్ళకి ఈ సినిమా తప్పకుండా చూడండి. ఇట్లాంటి సినిమా సూపర్ హిట్ చేయాలి. ఈ మధ్యకాలంలో నేను వరుసగా అమ్మ విశ్వ గారు అమెరికా నుంచి టక్కేసుకొని వచ్చాడు, ఏం సినిమా తీస్తాడు అనుకున్న మా అందరికి కూడా వణుకు పుట్టిస్తున్న విశ్వ గారికి నిజంగా చెప్తున్నా, మిరాయ్ బ్లాక్ బాస్టర్. ఈ హీరోని పెట్టుకుని అంత బడ్జెట్తో సినిమా తీయడం అంత ధైర్యం కావాలి సార్, బ్లాక్ బాస్టర్ కావాలి సార్, జనాన్ని నమ్మటం కావాలి. మీరు కథను నమ్మి సినిమాలు తీస్తున్నారు సార్, అదే మీ సక్సెస్ విశ్వ గారు. నిజంగా యువర్ రియల్లీ గ్రేట్. మీరు మా తోటి నిర్మాత అవటం గర్వంగా ఉంది. అట్లాగే మా తమ్ముడు ఎస్కేని ఇప్పుడే చెప్పాడు, అన్నా నువ్వు రా అన్నా అని. నేను బ్లాక్ బాస్టర్ ఇచ్చే బ్రేక్ ఇచ్చా, ఇప్పుడు మొదలవుద్ది కొత్త సెకండ్ హాఫ్. టెంపర్ లాంటి బ్లాక్ బాస్టర్ ఇచ్చి ఫ్లాప్తో నేను బ్రేక్ ఇలా బ్లాక్ బాస్టర్తో బ్రేక్ ఇచ్చా, ఇక మొదలవుద్ది సినిమా.